వేములవాడ రాజన్న ఆలయానికి సమర్పిస్తున్నటువంటి కోడెలు గోశాలని ఈరోజు సందర్శించడం జరిగింది. నిన్నటి రోజు 5 కోడెలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, గోశాల నిర్వాహకుల ద్వారా, దేవాదాయ శాఖ సంబంధించిన అధికారుల విధంగా సంబంధిత డాక్టర్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 5 కూడా చాలా చిన్న ఏజ్, 6 మాసాల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి కోడెలను 4, ఒకటేమో పెద్దగా ఉన్నట్టుంది. ఏదైతే రాజన్నకు సమర్పించేటువంటి మొక్కును చెల్లించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి పాలు మరవన్నటువంటి కోడెలు కూడా నిజకోడ రూపంలో సమర్పించడంతో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పని ఇప్పటికీ అనేక ప్రసార సాధన ద్వారా వ్యక్తిగతంగా కూడా విడివిడిగా భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. మిత్రులైతే ఈ మధ్యలో కారు డిక్కీలోనే కోడిని తీసుకొని వచ్చి ఇచ్చే పరిస్థితిని, ఆ సందర్భంలో వారిని వారించే ప్రయత్నం చేసినా ఒకవేళ మనం తీసుకోకుండా అక్కడే వదిలేసిపోయేటువంటి సందర్భం కూడా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుందని చెప్పని ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఇక ముందు భక్తులకు నిజ కోడను సమర్పించుకునే క్రమంలో అతి చిన్నవి సమర్పించకుండా ఉండాలని చెప్పని ఒక విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తారు. గోశాలకు వచ్చినటువంటి కోడెలను, ఆవులను కూడా, ఈ మధ్యలో ఆవులు కూడా ఎక్కువగా మరి స్వామివారి సన్నిధిలో సమర్పించుకుంటా ఉన్నారు. వాటిని కూడా కొన్ని పరిశీలించినప్పుడు ఆవు పాలు ఇక ఇవ్వని పరిస్థితి తలెత్తినప్పుడు కూడా తీసుకొచ్చి స్వామివారి సన్నిధిలో వేసిపోయే సందర్భం ఉంది. వాటిని కూడా సంరక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా భక్తులు, ప్రజలు ఎవరైనా అడిగిన క్రమంలో వాటిని కూడా ఇవ్వాలని ఇప్పుడే ఒక నిర్ణయం 70-80కి సంబంధించినటువంటి ఒక ఆలోచన చేయాలని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజు జరిగినటువంటి ఆ కోడలు మృతిపైన విషాదకరమైనటువంటి సంఘటనలు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులు సమర్పించినటువంటి కోడలను ప్రసాదంలాగా స్వామివారి సన్నిధి ఇచ్చినటువంటి పెంపొందించి మరింత భక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతోటే గోశాలకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక పద్ధతిలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించినట్టు 40 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకోండి. క్యాబినెట్లో కూడా అప్రూవల్ అయింది. వేములవాడలో నూతన గోశాల నిర్మాణానికి. అది కూడా ఈ వారం 10 రోజుల తర్వాత దానిపైన ఒక చర్య తీసుకొని వీలవుతుంది, అక్కడ కూడా నిర్మాణం చేయాలి. ఇక్కడికి వస్తున్నటువంటి కోడలు కూడా వెంటనే భక్తులకు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ గోశాలలో కూడా సామర్థ్యం ఉంది, పెంచుతూ ఉన్నాం. ఇప్పుడే అధికారులు కూడా ఆదేశాలు జరిగింది. నూతనంగా ఇచ్చిన కోడలు ఏవైతుందో క్వారంటైన్లో పెట్టే విధంగా ఒక 15 రోజులు చిన్న కోడలు గ్రేడింగ్ చేసి అటువైపు పెద్ద కోడలు వెళ్లకుండా చూసేటువంటి ఏర్పాట్లను కూడా చూసుకోవాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఈ వర్షాకాలం సీజన్లో శుభ్రతను పరిశుభ్రంగా ఉంచే విధంగా కూడా వెంటనే క్లీన్గా ఉండే విధంగా క్లీన్లెస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పిన అధికారులకు ఆదేశాలు జరిగింది. ఎక్కడైనా అధికారులు అప్రమత్తంగా ఉండి, అజాగ్రత్తగా ఉండి, అధికారుల చర్యల వల్ల ఇలాంటివి జరుగుతుందంటే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వాటిపైన కూడా విచారణ జరుపుతాం. నిన్నటి రోజే స్పందించడం జరిగింది. ఈ అంశంలో కూడా సంబంధిత డాక్టర్ రవీందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మీ ముందు మాట్లాడడం జరిగింది. ఈఓ గారు కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఈ అంశంపైన విచారణ జరిపి అలాంటి పొరపాట్లు మానవ తప్పిదమైతే తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన చర్యలు ఉంటాయి. ఇది ఇక్కడికి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేటప్పుడే దూర ప్రయాణించి రావడం వల్ల కూడా అవి ఇప్పుడు మీరు చూసారు. ఇక్కడే 2 దూడలు జన్మించినటువంటి ఎంత ఆరోగ్యంగా ఉంది. అంటే వాతావరణానికి అనుకూలంగా ఉండడం, ఇతర ప్రాంతం నుంచి దూర ప్రాంతం వచ్చినటువంటి వాతావరణానికి సంబంధించి సరిపడక ఈ ఇబ్బందులు అక్కడ అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి. అలాంటివి కూడా జరగకుండా చూసే బాధ్యతను తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన, పశుసంవర్ధక శాఖ పక్షాన తప్పనిసరిగా తీసుకుంటూ వాటికి పెట్టేటువంటి అంటే నాణ్యమైనటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అందిస్తూ ఉన్నాం. ఈరోజు పచ్చి గడ్డి కానీ, దాతలు ఇచ్చేటువంటి గడ్డి ద్వారా కానీ, ఇతరత్ర కూడా మనం వాటికి దానకు సంబంధించి వివిధ సందర్భాల్లో కూడా దానికి సంబంధించి గిర్నీని కూడా ఇక్కడనే పెట్టుకొని మనం అందిస్తూ ఉన్నాం. ఎలాంటి పొరపాటు లేకుండా చేసే బాధ్యత మీరు తీసుకుంటారు. మన సందర్భంలో చేస్తే రాబో రోజుల్లో కూడా భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నిజ కోడలు మీరు సమర్పించే క్రమంలో పాలు మరవని కోడలు దయచేసి స్వామివారి సన్నిధిలో అప్పయ్యే కార్యక్రమాన్ని మీరు మానుకొని వాటికి మీరు సంవత్సరం తర్వాత తీసుకొని వచ్చినట్టయితే ఈ వాతావరణాన్ని కూడా
ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అనారోగ్యం పాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడే అధికారులు కూడా ఈ రోజు నుంచి ఆదేశించడం జరుగుతుంది. గ్రేడింగ్ చేసి ఏవైతే సంవత్సరం లోపల ఉన్నటువంటి వాటికి ఒక గ్రేడింగ్లో ఒక దానిలో ఉండి పెద్దవి అటు పోకుండా చూడాలని చెప్పండి. ఒకటిపై ఒకటి పొడుచుకునే క్రమంలో కానీ ఇతరత్ర సందర్భంలో కూడా వెన్నుపూసలు దెబ్బతిని ఒక రెండు ఇబ్బంది అయిందని చెప్పండి అంటా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఈ కాలంలో ఈ చిన్న కోడలకు వచ్చేటువంటి వ్యాధి మనం గ్రామాల్లో చూస్తాం, అయితే చూస్తూ ఉంటాం. అలాంటి వ్యాధి ఒకటి రావడం వల్ల కూడా జరిగినటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వ పక్షాన అధికారులు విశ్వాస శాఖ ద్వారా మీకు తీసుకుంటారని తెలియజేస్తాం.